ఖత్తర్‌లో కొంతమంది పాపం హౌస్ డ్రైవర్లకు ఫుడ్ ఎలా ఉంటదంటే, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఒక రొట్టె, దాంట్లో చీజ్ ఏసి ఇస్తారు. లేదంటే గనక నిన్న రాత్రి మిగిలిపోయింది ఏదన్నా రొట్టె అట్లా ఉంటే గనక అది మిగిలిపోయింది బ్రేక్‌ఫాస్ట్‌గా ఇస్తారు. ఇక మధ్యాహ్నం పూట్ల భోజనం గనుక అయితే ఊరికే తెల్లన్నము, దాంట్లో మైక్రో ఓవెన్‌లో పెట్టిన కోడి ఇస్తారు. ఇంకా కొంతమంది ఇళ్లల్లో అయితే పాపం ఈ పిలిపిని కద్దామాలు ఉన్న ఇళ్లల్లో ఇంకా చాలా నరకము. వాళ్ళు ప్రతి నెలకు 200, 100 రియాలని డబ్బులు డిమాండ్ చేస్తారు. మనం గనక ఆ డబ్బులు ఇస్తే మనకు ఫుడ్ బాగా పెడతారు. లేదంటే గనక వాళ్ళు మేడాలకు కంప్లైంట్ చేసి చండాలమైన ఫుడ్ 2 రోజులది, 3 రోజులది పెడతారు. చూడండి, నేను ఒక ఇంట్లో 5 నెలలు పనిచేసా. ఆ ఇంట్లో వచ్చేసి కద్దామాలు వచ్చేసి పిలిపినియి. వాళ్ళకు నేను డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ చూడండి. ఈ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి నిన్న మధ్యాహ్నము మా ఇంట్లో పార్టీ జరిగింది. ఆ పార్టీ టైంలో చేసిన ఇవన్నీ వస్తువులు. ఇది ఓపెన్ చేస్తూనే ఎంత వాసన వస్తుందంటే వాసనకే వామిటింగ్ వస్తుంది. తిన్ను కూడా తినలేం. ఇట్లుంటుంది గల్ఫ్‌లో పరిస్థితి.